समालिङ्गता कामिनी यामिनीषु पुरोरङ्घ्रिपद्मे मनश्चेन लग्नं ततर्किं 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 शरीरं स्वरूपं यथा वा करत्रं यशश्चारुचित्रं धनं मेरुतुल्यं गुरोरङ्घ्रिपद्मे मनश्चेन लग्नं ततर्किं. డివైన్ ఈవినింగ్ ఎవ్రీవన్, అందరికి నమస్తే అండి. అందరూ వీడియోస్ ఆన్ చేసుకోరా? అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ ఎవ్రీవన్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన టైం మాకు కేటాయించి ఒక గంట సేపు కూర్చోడానికి అర్ధ గంట నుంచి వెయిట్ చేస్తారు కదా. ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? అమలు చెప్పండి, అందరూ ఏమంటారు, డిన్నర్ రెడీ చేసేసారా? థమ్స్ అప్. వెరీ నైస్, వెరీ నైస్. అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోవాలండి. అందరూ వీడియోస్ ఆన్ చేసుకోవాలి. వెరీ నైస్, వెరీ నైస్. అందరూ వీడియోస్ ఆన్ చేసేసుకోండి. అండ్ మనకు ఒక సాల్ట్ బాక్స్, వాటర్ బాటిల్, ఇంకా గ్లాస్ ఆఫ్ వాటర్, ఇవన్నీ తెచ్చుకున్నారా? ఎంతమంది తెచ్చేసుకున్నారు? చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఎంతమంది తెచ్చేసుకున్నారు? ఇంగ్రీడియంట్స్ చెప్పాను కదా. అడ్మిన్స్ ఒక్కసారి మళ్ళీ కూడా గ్రూప్ లో జూమ్ లింక్ ప్లస్ ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి పోస్ట్ చేయండి. ఇప్పుడు కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలా మంది, కన్ఫ్యూజన్ లో ఎస్. అందరూ ఒక్కసారి మీరు ఏమంటారు, వాట్సాప్ గ్రూప్స్ ని ఒకసారి చెక్ ఆన్ చేస్తూ ఉండండి. ఓకే, ఎస్. అందరు కూడా వెరీ నైస్. తెచ్చేసుకున్నారా సాల్ట్ బాక్స్, ఎవ్రీథింగ్? ఎస్. అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ టు మేనిఫెస్ట్ మిరాకిల్ మూమెంట్. ఒక్కసారి టైప్ ఆన్ చేయండి, MMM త్రిబుల్ M. ఒక్కసారి చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, త్రిబుల్ M. ఎస్, త్రిబుల్ M. దట్స్ గుడ్, దట్స్ గుడ్. మేనిఫెస్ట్ మిరాకిల్ మూమెంట్. వావ్, సూపర్ అండి, సూపర్. త్రిబుల్ M, దట్స్ గుడ్. ఎంతమంది? ఎస్, థ్యాంక్ యూ సో మచ్ త్రిబుల్ M. ఎస్. ఎంతమంది ఇవాళ ఇప్పుడు ఎంతమంది డిసైడ్ అయ్యారు నేను లైఫ్ ని చేంజ్ చేసుకోవాలి అని? ఎంతమంది లైఫ్ ని చేసుకోవాలి? ఐఆమ్ రెడీ. ఎస్ ఎస్ అని టైప్ ఆన్ చేయండి. ఎంతమంది ఈ క్షణం నుంచి నేను ఇలా కాదు, నేను ఎలాగైతే జీవించాలనుకుంటున్నానో అలా జీవించడానికి నేను రెడీగా సిద్ధంగా ఉన్నాను అన్న వాళ్ళు ఉండండి. మిగతా వాళ్ళు భోజనం చేసి ఓ మంచి సాంగ్ ఉంటే పెట్టుకొని నిద్రపోడు. ఏమంటారు అమ్ములు? అంతేనా? మంచిగా భోజనాలు చేసేసి శుభ్రంగా నిద్రపోదాం. ఓకే. అయినా ఇంతసేపు వెయిట్ చేశారంటే డెఫినెట్ గా యూఆర్ రెడీ ఫర్ ద సక్సెస్ అండి. మీరు ఇక్కడికి రావడం అంటేనే, ట్రస్ట్ మీ, మీరు ఇక్కడి వరకు రావడం అంటే మీరు ఆల్రెడీ గెలిచేశారు. మీరు ఏదైతే మీ లైఫ్ లో మేనిఫెస్ట్ చేయాలనుకున్న ఒక థాట్ ఉంది చూడండి, నేను ఇలా అవ్వాలి అలా అవ్వాలి అని, దాంట్లోనే వచ్చింది ఈ మార్గం. మీకు ఇవాళ ఏదో కోఇన్సిడెన్స్ గా మా ఫ్రెండ్ ఇచ్చారండి, నేను ఏదో యూట్యూబ్ లో వచ్చింది అందుకోసం వచ్చాను, ఏముంది? లేదు. ఎవరు కూడా యాదృచ్ఛికంగా ఇక్కడికి రాలేదు. యూ కేమ్ ఫర్ ద పర్పస్ అండి. ఏం పర్పస్? మీ లైఫ్ ఎప్పుడు అనుకున్నారు కదా నేను ఇలా జీవించాలి అలా జీవించాలని, అది మేనిఫెస్ట్ అయ్యింది. ఇక్కడ మరి మేనిఫెస్టేషన్ నేర్చుకోవాలిగా, నేర్చుకుంటేనేగా అయ్యేది. దట్స్ వాట్ యు కేమ్ హియర్. ఏది లైఫ్ లో యాదృచ్ఛికం కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ద పర్పస్. ఎస్ ఆర్ నో? ఎంతమంది ఒప్పుకుంటారు? ఏదో ఉంది అందుకనే మనం ఇక్కడికి వచ్చామని ఎంతమంది కనిపిస్తుంది మనలో అన్నమాట? చెప్పేయండి. ఎస్, గెట్ రెడీ. సో ఇవాళ మాత్రమే మనకి 8 o'clock ఉంటుంది. రేపటి నుంచి షార్ప్ 5 o'clock. అందరు టైప్ ఆన్ 5 o'clock. అందరు 5 o'clock అనండి. నిన్న ఎంత చెప్పాము మనము? 8 o'clock అండి. డే 1 8 o'clock అని చెప్పాను. అయినా కూడా 4:30 నుంచి ఫోన్లు వచ్చినాయి మాకు. ఏం చేశాను తెలుసా? నేను సెల్ సైలెంట్ లో పెట్టుకొని నిద్రపోయినా. ఎంతమంది? నేను ఆల్రెడీ చెప్తున్నాను కదా. ఓకే, బట్ ఫ్రమ్ టుమారో ఇట్ ఈస్ 5 o'clock అండి.
ఓకే, ఇవాళ మాత్రం డే 1 మాత్రమే 8 o'clock. రేపటి నుంచి ఉదయం 5 గంటలకి ఏం చేస్తారు? మార్నింగ్ బెడ్ నుంచి దిగంగానే ఏం చేయాలి? వచ్చి క్లాస్లో కూర్చోవాలి, అంతేనా? లేదు, ఏం చేయాలి? 4కో 4:30కో లేసి ఎంచక్కా బాత్ చేసి ఒక్క 11 days ఇట్లా ట్రై చేద్దాం. 11 days బాత్ చేసి ఇంట్లో దీపం పెట్టేసి ఒక్కసారి అలా లైఫ్ చేంజ్ అవుతే ఎలా ఉంటుందో అని మీరు బాత్ చేసి నైటీలు వేసుకొని రావాలి. ఎవరైనా ఉంటే నైట్ డ్రెస్లు వేసుకొని రావాలి. ఓకేనా? ఎవరైతే నైటీలు నైట్ డ్రెస్లు వేసుకుంటారో మన అడ్మిన్స్ దగ్గర నా అడ్రస్ ఉంది. కొత్త నైటీలు నాకు కూడా కావాలి, నాకు పంపిస్తే ఇంటి అడ్రస్ ఇచ్చేస్తాను, నాకు పంపించండి. యు బిహేవ్. మనం ఏ యాక్షన్ చేస్తామో, ఏ ఆలోచనలో ఉంటామో, మనం ఆలోచనలన్నీ బిలియనీర్ వైపు ఉండి మనం చేసేవి మన కాస్ట్యూమ్స్ అన్నీ కూడా ఏదో ఒక రకంగా ఉంటాయి. అది నేను పలకడానికి కూడా కుదరదు. మీ ఆలోచన, మీ డ్రెస్సింగ్, మీ మాట, మీ యాక్షన్, ఎవ్రీథింగ్ షుడ్ బి అలైన్డ్. ఎంతమంది ఒప్పుకుంటారు రేపటి నుంచి నేను బాగా చేస్తాను, నేను ట్రై చేస్తాను మేడం నా లైఫ్ లో మార్చుకోవడానికి అని ఎంతమంది ఉన్నారు? కొందరు ఉంటారు అడ్మిన్స్, మీరు రెడీగా అడ్రస్ అయితే పెట్టుకొని ఉండద్ది. ఓకే, 2 రోజులు పడుతుంది, వాళ్ళకి టైం పడుతుంది. ఓకే, సో దట్స్ వాట్. వెరీ గుడ్. ఎస్. సో టుమారో నుంచి మనము డెఫినెట్ గా షార్ప్ 5 o'clock కి స్టార్ట్ చేస్తాం. మీరు 4:45కే లాగిన్ అవ్వచ్చు. మెడిటేషన్ ఉంటుంది, కాసేపు మెడిటేషన్ చేయండి. ఇవాళ ఇవి విన్నారు కదా గురాష్టకము, ఎలా అనిపించింది మీకు? యూ ఫీల్ హౌ మెనీ, ఏమనుకున్నారు ఈ సాంగ్ విన్నప్పుడు? ఎలా అనిపించింది? ఎంతమందికి ఏమనిపించింది చెప్పండి? ఏమనిపించలేదా? మీ సాంగ్ కరెక్ట్ గా వింటే మీ లోపల ఒక ప్రశాంతత అనేది వస్తుంది. పీస్ ఆఫ్, ఎగ్జాక్ట్లీ, పీస్ ఆఫ్ నైట్, కామ్నెస్ అనేది వస్తుంది. రైట్. సో ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే, ఈ సెషన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ ఒక్కటే కాదండి, దానికి బియాండ్, దానికి 100 times ఎక్స్ లో ఉంటది. మీరు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఫస్ట్ బేసిక్స్, యూనివర్స్ అలా తెలుస్తుంది. కానీ ఈ సెషన్ ద్వారా మీకు మీరు పరిచయం అవుతారు. మీ లోపల ఉన్న పొటెన్షియల్ ఏదైతే ఉందో, మీ లోపల ఏదైతే శక్తి ఉందో దాన్ని ట్యాప్ చేస్తాం. అంటే మీలో తెలియని ఏదైతే శక్తి ఉందో దాన్ని మనము బయటికి తీసుకురావడం అనేది ఈ 11 days లో చేస్తాం. ఎంతమంది రెడీ ఉన్నారు మన పొటెన్షియల్స్ ఇంక్రీజ్ చేయడానికి? ఇవన్నీ కూడా నేను క్వశ్చన్స్ వేసేటప్పుడు రైజ్ చేయడమో, థమ్స్ అప్ చేయడం వల్ల మీ సబ్ కాన్షియస్ మైండ్ ట్రిగర్ అవుతూ ఉంటది. ఇప్పుడు ఇవాళ అన్నాను నేను రేపటి నుంచి స్నానం చేసి వస్తాను మేడం అని చేతులు ఎత్తారు కదా, రేపు పొద్దున్న మీరు లేచాక క్లాస్ లో వచ్చినప్పుడు నువ్వు చేయెత్తావుగా బాత్ చెయ్యి, నువ్వు చేయెత్తావు కదా బాత్ చేసి రాపో అని చెప్తుంది. ఎందుకంటే ఎవ్రీథింగ్ విల్ బి లిజన్ హియర్. ఎస్ అన్నా? ఎంతమంది అనిపిస్తుంది? ఓకే, సో కొన్ని నామ్స్ మనం పెట్టుకుందాం. థ్రిల్ గా ఉంటది లైఫ్ అనేది. ఒక 11 days అలా స్నానం చేసి పొద్దునే దీపం పెట్టేసి పోయేదేముంది, డ్యూట్స్ అంటారు కదా, అలాగే మనం చేద్దాం. రేపటి నుంచి కుదిరితే మీ పిల్లలు, మీ ఇంట్లో ఫ్యామిలీని అందరినీ లేపండి, గంట కొట్టండి. అందరు ప్రతి రూమ్ లో గంట కొట్టుకుంటూ రండి, అందరు లేస్తారు. ఏమంటారు? ఏమో చేస్తుంది ఈ పిల్ల, ఏదో పూజలు చేస్తున్నట్టున్నారో అనుకుంటారు. కానీ మీరు ఒక్క 11 days చూడండి, మీ ఇంట్లో ఉన్న వాతావరణం ఎంత అద్భుతంగా మారుతుందో. ఓకే, సో వన్స్ అగైన్ విల్ గో ఫర్ ద టాపిక్. మనము ఫస్ట్ ముద్ర టెక్నిక్ తో వెళ్తాం. కొట్టేస్తారా? లేదండి, 2 రోజులు విసిగించుకున్నా 3వ రోజు మీతో పాటు వచ్చి క్లాస్ లో కూర్చుంటారు. దట్స్ వాట్ ద పవర్. ఓకే, ఎస్. ఫస్ట్ అయితే ముద్ర టెక్నిక్ వెళ్ళిపోదాం. ఎందుకు ముద్ర టెక్నిక్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముద్ర టెక్నిక్ వల్ల మనము అటు 7 జన్మలు, రైట్, ఏవైతే జన్మలు తీసుకుంటామో దాని కర్మని క్లియర్ చేసుకోవడానికి మనం ఈ ముద్ర టెక్నిక్ అనేది యూజ్ చేస్తాం. అండ్ ఇంకొకటి, మీరు మార్నింగ్ నుంచి ఎంతమంది పనులు చేసుకుని వచ్చారండి? ఎంతమంది పనులు చేశారు కదా? మార్నింగ్ నుంచి ఆఫీస్ వర్క్ లో హెక్టిక్స్ అయిపోయారు.
మీరు ఎప్పుడైతే ఈ ముద్ర టెక్నిక్ చేస్తారో మీ మైండ్ లో ఇన్స్టెంట్ గా ఆ ఎనర్జీ అనేది పాస్ అవుతుంది. మీ బాడీలో ఆ ఎనర్జీ అనేది పాస్ అవుతూ మీరు యాక్టివ్ గా నా ఎనర్జీస్ కి ట్యూన్ అవుతారు. థర్డ్ పాయింట్ ఏంటంటే ఇంకొకటి, యూ ఫీల్ వెరీ రిలాక్స్డ్, బ్రెయిన్ అంతా ఖాళీ అయిపోతుంది. ఎంతమంది ఇవాళ నర్సరీ స్టూడెంట్ అవ్వాలనుకుంటున్నారు? బాగా ఆలోచించి చెప్పండి. ఎంతమంది నర్సరీ స్టూడెంట్స్ అవ్వాలనుకుంటున్నారో అది చెప్తేనే నేను స్టార్ట్ చేస్తా. నర్సరీ స్టూడెంట్స్ మాత్రమే ఉండండి. 10th క్లాస్ ఇంటర్లో ఎవరైనా ఉంటే వెళ్ళిపోండి. ఎందుకన్నా తెలుసా, మన బ్రెయిన్ లో సొసైటీ పెట్టిన చాలా విషయాలు మన లోపల ఉంటాయి. దానికి దీనికి ఎప్పుడు ఫైటింగ్ జరుగుతుంటుంది. మీరు ఎప్పుడైతే నర్సరీలో నాకేం తెలియదు మేడం, ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటో తేల్చుకుంటాను మేడం ఇవాళ, వాట్ ఈజ్ వాట్, నేను సైంటిఫిక్ వేలో ఎలా నేర్చుకోగలుగుతాను అనేది చాలా మందికి ఉంటుంది. ఈ 11 days లో మీకు ఒక క్లారిటీ వస్తుంది. నిజంగా లా ఆఫ్ అట్రాక్షన్ ఉందా? ఎంతమంది లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తున్నారేంటి? అంత ఈజీయా లేదంటే అంత కష్టమా? అసలు ఉందా లేదా కదా? పెన్ తీసుకోండి, అందరూ పెన్ను తీసుకోండి, అందరు పెన్ తీసుకోండి, అందరు పెన్ తీసుకోండి. తీసుకున్నారా? షో మీ ద పెన్, షో మీ ద పెన్. కిందికేయండి, 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 అందరూ కూడా కిందికేయండి కదా. ఎస్. ఇప్పుడు ఏం చేస్తారంటే పైకేయండి, పెన్ను పైకేయండి. పెన్ను ఏం చేయాలి? పెన్ను పైకేయాలి, వేసేయండి. అదేంటి పెన్ను పైకేస్తే కిందికి వస్తుంది ఏంటి? పైనుంచి కింది వేసినా కిందికే వెళ్ళిపోతుంది, పైకి వేసినా కిందికి వెళ్ళిపోతుంది. అదేంటి పైనుంచి పైకేగా వెళ్ళాల్సింది? దిస్ ఈజ్ వాట్ లా ఆఫ్ గ్రావిటీ, ఆకర్షణ సిద్ధాంతం, రైట్? లా ఆఫ్ గ్రావిటీ. మీరు నమ్మినా నమ్మకపోయినా పెన్ ఏమవుతుంది? కిందికేగా వస్తుంది. మరి మీరు నమ్మకపోతే కింది నుంచి పైకి వెళ్ళాలి కదా. మీరు నమ్మకపోతే ఏంటి? పైకి వెళ్ళాలి కదా. ఎందుకు? వాట్ ఈస్ గోయింగ్ ఆన్? మీరు నమ్మారా? ఇది పైనుంచి పైకి వెళ్ళాలి కదా. వై యు ఆర్ నాట్ బిలీవింగ్ దిస్? ఇది లా ఆఫ్ గ్రావిటీ. అలాగే మన సృష్టిలో లా ఆఫ్ అట్రాక్షన్ ఉంది. హౌ మెనీ గాట్ ఇట్? మీరు నమ్మినా నమ్మకపోయినా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉంది. మనము రాను సెషన్స్ లో కాస్త ముందుకెళ్ళేటప్పుడు ఎలా ఇవి వర్కౌట్ అవుతాయి, నిజంగా ఉన్నాయా లేవా అని చాలా క్లారిఫికేషన్స్ మన నిజ జీవితంలో లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేయడం వల్ల మనకి ఏమన్నా వస్తుందా? ఎంతమందికి అనిపించిందండి మనకి ఏదైనా మానవుడి నైజం ఏంటి? మనం ఎక్కడికైనా వెళ్తే మనకి ఏమైనా వస్తుందా లేదా అని చూస్తాం. అది ఉపయోగపడితేనే మనం తీసుకుంటాం. ఎగ్జాక్ట్లీ సేమ్ ఈ 11 days లో లా ఆఫ్ అట్రాక్షన్ పోనో అసలు పని చేస్తుందా పని చేయదా ఇవాళ అన్ని క్లాసులు కాదు, ఈ 11 days లో తేల్చేసుకుందాం అని రెడీగా కూర్చోండి. ఐ వాంట్ దట్ పర్సన్స్. ఎందుకంటే ఎప్పుడైతే డౌట్స్ ఉన్నాయో అది క్లారిఫై అయినప్పుడు వాళ్ళంత స్ట్రాంగ్ పర్సన్స్ ఎవరు ఉండరు. సగం సగం గోడల మీద ఉండద్దు, అటో ఇటో పడిపోండి. లా ఆఫ్ అట్రాక్షన్ ఉందంటే ఇటు రండి, లేదంటే అటుపోండి. ఓకే, ఎస్, రెడీ. ఇది మీ పిల్లలకు కూడా చెప్పాలండి. పిల్లలు చిన్నప్పటి నుంచి చెప్పడం వల్ల కూడా వాళ్ళు చాలా గ్రేటర్ హైట్స్కి వెళ్ళిపోతారు. ఓకే, ఎస్. ముద్ర టెక్నిక్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఎస్, అందరూ కూడా అబ్జర్వ్ చేయండి. 7 counts. 7 ఇన్హేల్, శ్వాసను తీసుకోవాలి, శ్వాసను హోల్డ్ చేయాలి, శ్వాసను వదిలేయాలి. ఇలా 7 times చేస్తాం. 7 ఇన్హేల్, 7 హోల్డ్, నెంబర్ చెప్తాను నేను, 7 ఎక్సేల్. ఓకే, సో అందరూ కూడా మనం పంచభూతాలతో చేస్తామండి. పంచభూతాలతో మనము ఈ ముద్ర టెక్నిక్ అనేది యూజ్ చేస్తాం. 5 అందరు ముందుకు పెట్టండి చేతులు. 5 ఎయిర్, ఆకాష్, ఎర్త్, వాటర్. పంచభూతాలు వచ్చాయి కదా, రైట్? 5 ఎయిర్, ఆకాష్. లాక్ చేయండి ఒక దాంట్లో ఒకటి. ఈ లాస్ట్ వేళ్ళు 2 వదిలేసి మనం చైన్ ఎలాగైతే చేస్తామో అలా లాక్ చేయండి ఒక దాంట్లో ఒకటి. ఇలా పెడతారు కదా, ఇలా లోపలికి వేసేయండి. ఎగ్జాక్ట్లీ. కీప్ యువర్ హ్యాండ్స్ నియర్ ది స్టమక్. మీ స్టమక్ దగ్గర పెట్టుకోండి. సిట్ స్ట్రైట్.
ఎప్పుడైనా ముద్ర టెక్నిక్స్ శ్వాసతో బ్రెత్ టెక్నిక్స్ చేసేటప్పుడు మీ వెన్నెముక నిటారుగా ఉండాలి, వంగకూడదు, సిట్ స్ట్రైట్. ఇప్పుడు ఇన్హేల్ అన్నప్పుడు 7 కౌంట్ చేసినా మీరు శ్వాసను లోపలికి తీసుకోవాలి. ఓకే, ఇన్హేల్, శ్వాసను తీసుకోండి. 1 2 3 4 5 6 7. ఇప్పుడు హోల్డ్ చేయాలి శ్వాసని. 1 2 3 4 5 6 7. ఇప్పుడు వదిలేయండి, శ్వాసను వదిలేయండి. 1 2 3 4 5 6 7. మళ్ళీ శ్వాసను తీసుకోండి. 1 2 3 4 5 6 7. హోల్డ్ చేయండి. ఇప్పుడు 1 2 3 4 5 6 7. ఇప్పుడు వదిలేయాలి. 1 2 3 4 5 6 7. అగైన్ ఇన్హేల్. 1 2 3 4 5 6 7. హోల్డ్ చేయండి, శ్వాసను హోల్డ్ చేయాలి. 1 2 3 4 5 6 7. అండ్ శ్వాసను వదిలేయండి. 1 2 3 4 5 6 7. అగైన్ ఇన్హేల్. 1 2 3 4 5 6 7. ఇప్పుడు శ్వాసను హోల్డ్ చేయండి. 1 2 3 4 5 6 7. ఇప్పుడు శ్వాసను వదిలేయండి. 1 2 3 4 5 6 7. ఎక్సేల్, కంప్లీట్లీ ఎక్సేల్. మీ లోపల ఉన్న శ్వాసను పూర్తిగా వదిలేసి రిలాక్స్, రిలాక్స్ వెల్, రిలాక్స్, జస్ట్ రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్ వెల్. నౌ ఓకే, నౌ టేక్ ద గ్లాస్ ఆఫ్ వాటర్. చేతిలో పట్టుకోండి. నేనేం చెప్తానో అది వింటూ జస్ట్ మీ నుదుటి పైన పెట్టుకోండి. నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. టేక్ ది గ్లాస్ ఆఫ్ వాటర్, కీప్ ఆన్ ద ఫోర్ హెడ్. ఎస్, గెట్ రెడీ. ఓ మై బిలవ్డ్ గాడ్, unto that which is done to you, I salute you from the Lord God of my being, of that which I learn, manifest quickly, that I shall learn, experience and grow. God bless my life, so be it to my life, so be it. ఇప్పుడు వాటర్ తాగండి. చేతులు అందరూ హ్యాండ్ డౌన్ చేసుకోండి. లోవర్ హ్యాండ్స్, అందరు చేతులు ఎత్తారు కదా, లోవర్ హ్యాండ్స్ వేసి. వాటర్ తాగేసాము, ఏమో చెప్పేశారు మేడము, తాగేసాము, ఏం జరుగుతుందో తెలియటం లేదు అని ఎంతమంది టెన్షన్ పడుతుందో? ఏమైనా టెన్షన్ పడుతుందా? లేదు కదా. యాక్చువల్ గా ఎంతమంది రాశారండి వాటర్ అఫర్మేషన్? నేను రాయమని చెప్పాను కదా, రాశారా? మీతో వాళ్ళకి గోడ కుర్చీ చేసేద్దాం, స్కూల్ వస్తుంది. నేనంతా స్కూలే అండి. ఓకే, మిగతా వాళ్ళందరూ కూడా ఇవాళ నైట్ మళ్ళీ పెడతారు. వాటర్ అఫర్మేషన్ అనేది మీ నోట్బుక్ లో ఉండాలి. ఎంతమంది ఓకే? వాటర్ అఫర్మేషన్ మీ నోట్బుక్ లో ఉండాలి. కొత్త నోట్బుక్ తీసుకోండి. మీరు మీ పేరు రాసి ఎంతగా స్టార్ట్ చేస్తామో, జీరో క్లాస్ నుంచి ఎలా నర్సరీ ఎలా స్టార్ట్ చేస్తామో అంత నీట్ గా బుక్ పెట్టుకోవాలి. అండ్ ఫస్ట్ వాటర్ అఫర్మేషన్ అనేది రాసేయాలి. దాంట్లో ఏమీ లేదు. మనం ఏదైతే నేర్చుకుంటున్నామో ఒక్కసారి వినండి. మనం ఏదైతే నేర్చుకుంటున్నామో అది మా నిజ జీవితంలో మేము మేనిఫెస్ట్ చేసే శక్తిని మేనిఫెస్ట్ చాలా తొందరగా అవ్వడానికి ప్రతి సెల్లో మన బాడీలో మనము ఇంకల్కేట్ చేస్తున్నాము. ఎంతమందికి తెలుసు మన బాడీలో వాటర్ ఉంటుందని? వాటరా? బ్లడ్ కదా ఉండేది. ఆ వాటర్ లో కూడా బ్లడ్ లో కూడా వాటర్ ఉంటుంది కదా, లిక్విడ్స్, రైట్? మనది 80 to 90% మన బాడీలో వాటర్ ఉంది. మరి ఇందాక అఫర్మేషన్ చేసాం. ఆ అఫర్మేషన్ మనం ఏదైతే చెప్పామో దీని ఇన్ఫర్మేషన్ అనేది ఈ వాటర్ లోకి వెళ్తుంది. మనం ఎప్పుడైతే వాటర్ తాగుతామో ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడికి వెళ్ళిపోతుందండి? చెప్పండి, ఎక్కడికి వెళ్తుంది? మన లోపలికి వెళ్తుంది. ఏమని చెప్తున్నాము? నేను ఇప్పుడు నేర్చుకుంటున్నాను, ఏదైతే నేర్చుకున్నానో నా జీవితంలోకి వాస్తవాలకి నేను మేనిఫెస్ట్ చేయాలి. నేను ఏదైతే కావాలనుకున్నా అది మేనిఫెస్ట్ చేసే శక్తిని ప్రతి సెల్స్ లో ఇంకల్కేట్ చేస్తున్నాం మనం. హౌ మెనీ గాట్ ఇట్? నేను తెలుగు నీట్గానే చెప్తున్నా, ఏదన్నా అర్థం కాకపోతే ఐఎమ్ సారీ. ఓకే, సో మళ్ళీ అఫర్మేషన్ పంపిస్తాము. ఇవాళ ఫస్ట్ లో కదండి, అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటో తెలియదు. అసలు నా ఫేసే ఫస్ట్ టైం చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఎంతమంది ఉన్నారండి ఫస్ట్ టైం నన్ను జూమ్ లో చూస్తున్నారు? ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు?
బాగానే ఉన్నారు. ఫస్ట్ టైం చూస్తున్నారు. గ్రేట్. కాస్త టైం పడుతుంది ర్యాప్, బట్ ఓకే. ఇవాళ ఏం టెన్షన్ పడొద్దండి. మనం ఆల్రెడీ రికార్డింగ్ కి సిద్ధం. రికార్డింగ్ చేస్తున్నానా? ఎస్, రికార్డింగ్ జరుగుతుంది. మళ్ళీ ఇంకొకసారి చూస్తే అర్థమవుతుంది. ఎవ్రీడే మీరు గ్లాస్ ఆఫ్ వాటర్ తెచ్చుకోవాలి. ఇది యాక్చువల్ గా వాటర్ అఫర్మేషన్ అనేది నా గురువు ఎన్లైటెడ్ మాస్టర్ రామ్తా ఇచ్చారు. మీకు రాను సెషన్స్ లో రామ్తా అంటే ఎవరు, ఏంటి అనేవి కూడా మీకు చెప్తాను. బట్ ఈ అఫర్మేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వయసు ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, మనకి చాలా విషయాలు వాటర్ ద్వారానే జరుగుతాయి. వాటర్ ఇస్ ఏ సోర్స్, వాటర్ ఇస్ ఏ రిసోర్స్ అనుకున్నాం, కానీ సృష్టి అంతా కూడా వాటర్ తో నడుస్తుంది అనేది లేటెస్ట్ స్ట్రాటజీ. అంటే లేటెస్ట్ స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయంటే, వాటర్ ఈజ్ నాట్ ఏ రిసోర్స్. ఏదో వాటర్ అగ్ని ఇలా కాదండి. మన సృష్టి కూడా ఆరిజిన్ సోర్స్ నుంచి, మన వాటర్ దగ్గర నుంచి సోర్స్ వస్తుంది. మన జీవితం అంతా మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడి నుంచే ఈ వాటర్ సోర్స్ అనేది. వాటర్ ఇస్ ఎ సోర్స్. హౌ మెనీ గాట్ ఇట్? వాటర్ తాగుతాం కానీ బాటిల్లో ఇంత ఇంత ఆలోచించలేదే మేము. ఎస్, రైట్. మీకు ఒక విషయం చూపిస్తారు అందరూ కూడా. మీకు ఒక స్లైడ్ పెడతాను, ఒకసారి ఆ స్లైడ్ చూడండి. ఓకే, నేనేం చెప్తున్నానో అది అర్థమైన వాళ్ళు ఎస్ అని పెట్టండి, మిగతా వాళ్ళు నో అని పెట్టండి. ఎందుకంటే ఫస్ట్ డే మ్యాచ్ అవ్వాలన్న ఫ్రీక్వెన్సీలు కొంచెం టైం పడుతుంది. బట్ యు ఆర్ సో స్ట్రాంగ్ దట్ వెంటనే అర్థం అవుతుంది కూడా. అర్థం కాని వాళ్ళు ఎవరేం లేరు ఇక్కడ. ఆల్రెడీ లా ఆఫ్ అట్రాక్షన్ లో ఆరితేరిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎస్. ఇక్కడ మీకు ఒకటి స్క్రీన్ షేర్ చేస్తున్నాను. మీరు అందరూ కూడా ఇవి ఏవైతే ఉన్నాయో రాసుకోవాలండి. ప్లీజ్ రైట్ డౌన్. ప్లీజ్ రైట్ డౌన్ ఎవ్రీవన్. ఐ ఆమ్ రెడీ. ప్లీజ్ రైట్ డౌన్ ఎవ్రీవన్. కనిపిస్తుంది కదా స్లైడ్? ప్లీజ్ రైట్ డౌన్ everyone. Ma'am, it's clear. Yes, okay. Admins, get ready, be ready. నేను ఏమైనా క్వశ్చన్ అడుగుతున్నప్పుడు రెడీ అయిపోవాలి. ఓకే, ఐ ఆమ్ రెడీ, ఓపెన్ అండ్ విల్లింగ్ టు సీ థింగ్స్ డిఫరెంట్లీ. ఎవరైనా తెలుగు వాళ్ళు దయచేసి ఉంటే కన్వర్ట్ చేయొచ్చండి. ఓకే, గ్రూప్ లో కూడా పెట్టొచ్చు. కుదిరితే మా అడ్మిన్స్ కూడా పెడతారు తెలుగులో. కానీ ఇన్ కేస్ మీరు తెలుగులో కన్వర్షన్ చేయగలిగితే చాలా థ్యాంక్ యూ అని చెప్తాను. ఓకే, ఐ ఆమ్ రెడీ, ఓపెన్ అండ్ విల్లింగ్ టు సీ థింగ్స్ డిఫరెంట్లీ. నిజమే కదా? మీరు రెడీ అయ్యారు కదా? ఇప్పుడు సృష్టి రహస్యం తెలుసుకోవడానికేగా వచ్చారు. బయట సినిమా థియేటర్కి వెళ్దామని మీ వారో మీ వైఫ్ పిలిస్తే కూడా లేదు లేదు మేడం క్లాస్ ఉందని ఎంతమంది రెడీ అయిపోయి కూర్చున్నారండి? నిజమేనా? ఎస్, సీరియల్ వస్తుంటాయి అయినా కూడా పర్లేదు నేను రేపు చూసుకుంటానని ఎంతమంది సెషన్లో కూర్చున్నారు? కరెక్ట్ టైం ఇది. I am ready, open and willing to see things differently. I am willing now. First paragraph అయిపోతుంది. First, I am ready, open and willing to see things differently. Yes, please write down. I am willing now. ఇప్పుడు నేను అనుకుంటున్నాను, ఏదైనా ప్రజెంట్ లోనే జరుగుతాయి విషయాలన్నీ కూడా. గమనించండి, పాస్ట్ లో కానీ ఫ్యూచర్ లో కానీ ఇవన్నీ కాదు. ఎప్పుడు కూడా మనిషి ప్రజెంట్ లో బతకాలి. ఐ ఆమ్ విల్లింగ్ నౌ టు హ్యావ్ ఎ షిఫ్ట్ ఇన్ మై పర్సెప్షన్. చూసే విధానం నేను షిఫ్ట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఒక విషయాన్ని రెండు వైపులా చూడొచ్చు. అది పాజిటివ్ గానా లేదా నెగిటివ్ గానా. మీరు ఏది తీసుకుంటారో అదే మీ జీవితం. అరౌండ్ మై మనీ, ఇది స్పెషల్లీ మై మనీ గురించి నేను పెట్టాను. మీ దాంట్లో మీరు మనీ గురించి అయినా, హెల్త్ గురించి అయినా,
రిలేషన్షిప్ అయినా బిజినెస్ అయినా మనీ చోట మీరు ఇవి పెట్టుకోవచ్చు. బిజినెస్ అయినా పెట్టుకోవచ్చు, మనీ అయినా పెట్టుకోవచ్చు. ఐఎమ్ విల్లింగ్ నౌ టు హ్యావ్ ఎ షిఫ్ట్ ఇన్ మై పర్సెప్షన్ అరౌండ్ మై మనీ అండ్ అరౌండ్ ఎనీ అదర్ ఏరియా ఇన్ నీడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇది మోటివేషన్ క్లాస్ కాదండి. మోటివేషన్ మీకు బోలెడు దొరుకుతాయి. మోటివేషన్ ఎవరైతే ఏదో సాధించాలి, గెలవాలి అన్న సంకల్పం ఉన్న వాళ్ళు మోటివేషన్ అవసరం లేదు. దే నీడ్ ట్రాన్స్ఫర్మేషన్. ట్రాన్స్ఫర్మేషన్ అయ్యే వాళ్ళ దగ్గర ఉండాలి, అప్పుడే మీరు ట్రాన్స్ఫర్మేషన్ అవుతారు. ఐఎమ్ ఏబుల్ టు సీ ప్యాటర్న్స్, క్లోజ్ డోర్స్, rearrange paradigms and enter a new experience with relationship, money, job, whatever may be. మీరు దేని గురించి వచ్చారు ఒకసారి చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. మీరు దేని గురించి ఈ సెషన్ లోకి వచ్చారు? మనీయా, హెల్త్, రిలేషన్షిప్, దేని గురించి వచ్చారు? మీకు ఏదైతే కావాలో ఆ మనీ దగ్గర మీరు హెల్త్ అయితే హెల్త్ అని పెట్టుకోండి, బిజినెస్ అయితే బిజినెస్ అని పెట్టుకోండి. Inner transformation, that's good. Yes, please write down. Please write down. Yes, please write down. ఇది మీరు నీట్గా రాసి ఏం చేయాలి? రబ్ చేయాలి కదా. ఏం చేయాలి? నీట్గా మంచి స్కెచ్తో మీ క్రియేటివిటీ వాడి మీరు మీ వాల్కి పేస్ట్ చేయండి. మీ వాల్కి పేస్ట్ చేయండి. మీ వాల్స్ టుడే టాస్క్ ఏంటి అని అంటే ఇదే. ఒక A4 సైజ్ పేపర్ తీసుకొని మీరు నీట్గా స్కెచ్తోనో నీట్గా రాసి, అంటే మీరు మనీ గురించి అయితే మనీ గురించి, హెల్త్ గురించి అయితే హెల్త్ గురించి, దేని గురించి అయితే మీరు ఆలోచిస్తున్నారో దాని గురించి మీరు సిద్ధంగా ఉన్నారని పదే పదే గుర్తు చేయడానికి మీరు వాల్ మీద పేస్ట్ చేయాలి. హౌ మెనీ విల్ డూ? చేతులు ఎత్తండి. ఎంతమంది మేడం చెప్తారు కానీ మేము చేయం మేడం, మా ఇంట వంట లేదు. అసలు ఎప్పుడో వినింటే మేము ఎక్కడో ఉండేవాళ్ళం మేడం. ఏమన్నా ఉన్నాయి అలాంటివి? లేవు కదా. సో every person should do it today by the end of the day. ఇవాళ నైట్ పడుకునే లోపల ఈ పని చేయండి. స్కెచ్లు లేవు కదా, ఒక్కరోజు టైం ఇవ్వచ్చుగా. మేము స్టేషనరీకి వెళ్ళి స్కెచ్లు మీ పిల్లల దగ్గర ఉంటాయండి. మంచి టైం ఇప్పుడు పిల్లల్ని రిక్వెస్ట్ చేసుకోండి. ఇప్పుడు మా వాడిని అడగాలి, ఇప్పుడు మా అబ్బాయిని కూడా అడగాలి. ఎందుకంటే మీతో పాటు నేను కూడా చేస్తాను. యాక్చువల్లీ ఐ డూ ఇట్. నేను చేస్తేనే మీకు చెప్తానండి, అదర్వైజ్ నో. ఎంతమంది అయిపోయింది రాయడం అంటే జస్ట్ ఒక్కసారి థమ్స్ అప్ ఇవ్వండి, లేదంటే హ్యాండ్ రైజ్ చేయండి. రాసేసారా? వెరీ గుడ్. ఇక్కడ గమనించండి, అందరూ కూడా అయిపోతే చూడండి. ఇక్కడ ఒక్కసారి గమనించండి, వాటర్ అఫర్మేషన్ ఇందాక మనం చేసాం కదా. ఒక్కసారి అసలుకి వాటర్ అఫర్మేషన్ ఎక్స్పెరిమెంట్ చేసింది డాక్టర్ మసురో ఎమోటో. ఇక్కడ ఈయన చూస్తున్నారు కదా, జపాన్. కనిపిస్తున్నారా? ఎంతమంది కనిపిస్తున్నారు? ఎస్. ఈయన అసలు ఏం జరిగింది, వాటర్ వల్ల మన బాడీలో ఏం చేంజెస్ వస్తున్నాయి అని ఆయన ఎక్స్పెరిమెంట్ చేశాడు. మీరు కరెక్ట్ గా చూస్తే ఇక్కడ వాటర్ ఎలాగున్నాయండి మాలిక్యూల్స్? ఒకటేమో గందరగోళం ఉంది, ఒకటేమో ఫ్లవర్ లాగా ఉంది, ఒకటేమో ఎస్. అందరూ చాట్ బాక్స్ ని క్లోజ్ చేసేద్దాం. ఎస్, చూడండి ఇక్కడ ఒకటేమో స్పాయిల్ అయిపోయింది. ఎస్ నో. ఒకటేమో పుష్పం లాగా వచ్చింది, ఒకటేమో
ఇక్కడ ఆయన వెనకలో ఉంది చూడండి, ఒక ఫ్లవర్ లాగా వచ్చింది. దేనికి తెలుసా? ఎప్పుడైతే మీరు వాటర్ కి థ్యాంక్ యూ చెప్తారో, పాజిటివ్ గా చెప్తారో, లవ్ చూపిస్తారో, అప్పుడు ఈ మాలిక్యూల్, ఈ వెనకలున్న ఆయన సైంటిస్ట్ వెనకలున్న మాలిక్యూల్ లవ్ తో సంబంధం. లవ్ కానీ, గ్రాటిట్యూడ్ కానీ, థ్యాంక్ యూ కానీ ఎప్పుడైతే చూపిస్తారో, మాలిక్యూల్ అనేది చాలా అద్భుతంగా ఉంది. అంటే మీరు తాగే వాటర్ అలా ఉంటుంది. మీరు ఎప్పుడైనా గ్లాస్ తీసుకొని కోపంగా తాగారనుకోండి, ఏమవుతుంది? బ్లాక్ గా అయిపోతుంది. ఎవరి మీద కోపం పట్టుకొని మీరు గ్లాస్ పెట్టుకొని వాళ్ళలాగా వీళ్ళలాగా అన్ని గొడవ పెట్టుకొని మీరు కానీ చేశారనుకోండి, మీ ఇన్ఫర్మేషన్ లోపల పోతుంది. తినేటప్పుడు వాళ్ళే గుర్తొస్తారు, పడుకునేటప్పుడు వాళ్ళే గుర్తొస్తారు. ఎందుకంటే మాలిక్యూల్స్ మీరు ఇన్ఫర్మేషన్ లోపలికి ఇచ్చారు. కాబట్టి మీరు రేపటి నుంచి వాటర్తో ఏం చేయాలండి? థ్యాంక్ యూ చెప్పండి, వాటర్ తాగండి. ఐఆమ్ హెల్తీ అని చెప్పండి. ఐఆమ్ హెల్తీ, ఓకే, ఐఆమ్ స్ట్రాంగ్, ఐఆమ్ రిచ్. ఎప్పుడైతే మీరు పాజిటివ్ అఫర్మేషన్స్ మీరు ఇవ్వగలిగితే అప్పుడు మీకు అది చాలా ప్లస్ ఆన్ అవుతుంది. వాటర్ అఫర్మేషన్ ద హైయెస్ట్ అఫర్మేషన్ అనమాట. అంటే ద హైయెస్ట్ టెక్నిక్ అనమాట. వాటర్ తో మనం అద్భుతాలు చేయొచ్చు. ఎస్, రాసేసారు. మిగతా వాళ్ళకి గ్రూప్ లో నేను షేర్ చేస్తాను. ఇప్పుడు వద్దాం విషయానికి. ఎంతమంది మనలో మాట వంట చేసేటప్పుడు ఫోన్ పట్టుకొని ఎంతమంది మాట్లాడుకుంటూ వంట చేస్తారా చెప్పండి? మనోళ్ళే గుర్తొస్తారు. అక్కడ వాళ్ళు ఇట్లా అంట, ఇలా అంట, వాళ్ళు అలాగా అని ఎంతమందిని మనం తిట్టుకుంటూ ఉప్మాని కలిపి పెట్టారా? ఎంతమంది చేశారు? వంట చేసేటప్పుడు అప్పుడే మనకు గుర్తొస్తాయి. ఫోన్ పట్టుకొని మన ఫ్రెండ్స్ కో మన ఫ్యామిలీ మెంబర్స్ కో ఫోన్ చేసి గరిటను తిప్పుతూనే ఉంటారు. దాని ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గరికి వెళ్తుంది? ఆ ఫుడ్ లోకి వెళ్తుంది. కోప్పడ్డారు కదా, అది తీసుకెళ్లి డైనింగ్ టేబుల్ మీద పెడితే ఎవరు తింటారు? పక్కన చూపించండి, చేతులు పక్కన చూపించండి. వీళ్ళు ఎలా ఫీల్ అవుతారు? అదే కోపం తీసుకెళ్లి వేరే వాళ్ళ మీద చూపిస్తారు, మీ మీద చూపిస్తారు. ఇంట్లో గొడవలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? మీరు తిప్పే గెరట దగ్గర నుంచే గొడవలు స్టార్ట్ అయిపోయినాయి. ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు, ఇంట్లో పిల్లలతో గొడవలు. మనకే, ఎందుకంటే మనం కూడా తింటాం కదా, ఆ ఇన్ఫర్మేషన్ మనకు కూడా వెళ్తుంది, మనకు కూడా కోపంగానే తయారవుతుంది. ఎప్పుడైతే మీరు థ్యాంక్ యూ చెప్పుకుంటూ మంచి పాజిటివ్ గా మీరు అఫర్మేషన్ చేసుకుంటూ మంచి మ్యూజిక్ వింటూ ఉంటే మీరు మైండ్ లో చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ అని నేను వంట చేసేటప్పుడు మా వాళ్ళు ఏమైనా చూసారా? ఎవరు చూడలేదు కదండి. ఎవరు చూడాల్సిన అవసరం లేదు. మీ గాలి లోపలికి వెళ్తుందా? గాలిని తీసుకుంటున్నారు కదా, అక్కడ యూనివర్స్ ఉండిపోద్ది. ఇంకెవరు కావాలి? ఓకే, సో టుమారో నుంచి ఏం చేస్తారు? ఫోన్ పక్కన పెట్టేయాలి. ఒక 2 రోజులు కష్టమే, కానీ మన ఫ్యామిలీ హెల్త్ ఈస్ ఇంపార్టెంట్. ఎంతమంది ఒప్పుకుంటారండి? మనం ఇంపార్టెంట్, మన ఫ్యామిలీ ఇంపార్టెంట్. మీరు మంచి అఫర్మేషన్ చేస్తూ మంచిగా మంచి థాట్స్ తో మీరు వంట చేయగలిగితే అది ఇంట్లో వాళ్ళందరికి కూడా రూట్ కాజ్ తెలిసిందా? మీ ఇంట్లో గొడవలకి ఎంతమందికి బల్బు వెలిగిందండి ఇవాళ? ఇంత గొడవ నేనే చేశానని ఎంతమందికి అనిపించింది? చెప్పండి. ఒకప్పుడు నేను కూడా గంట తిప్పుతూ అవన్నీ మానేశాను. నేను ఇంకా ఫోన్లు ఏమి వంట చేసేటప్పుడు లేదు. ఎంతమందికి ఉంది? సో మన ఇంట్లో గొడవలకి ఎవరు చేతిప్పండి? మనమే కారణం. హౌ మెనీ గాట్ ఇట్? ఎంతమందికి అర్థమైందండి? పిల్లలు అయితే మా అమ్మనే అని చూపిస్తున్నారు ఇక్కడ. సో మీరు వాటర్ తాగేటప్పుడు కానీ వంట చేసేటప్పుడు కానీ దయచేసి మీరు చాలా పాజిటివ్గా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. హౌ మెనీ గాట్ ఇట్? ఎంతమందికి అర్థమైంది? సో మనం ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నామో మన భవిష్యత్తు అలాగే వెళ్ళిపోతుంది. అది తెలియక మనమే చాలా ఇబ్బంది పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ పరిస్థితిలో మీరు ఉండడానికి ఎవరు కారణం? పక్కింటి వాళ్ళ? మీ పేరెంట్సా? మీ హస్బెండా? మీ పిల్లల? తిప్పండి చెయ్యి, అందరు తిప్పండి. ఎవరు వాళ్ళే, ఎవరి రీజన్ వాళ్ళే, ఎవరు ద్రోహం ఎవరు చేయలేదు. మీ ఆలోచనలే మీ స్థాయిని ఇక్కడి వరకు తీసుకొచ్చాయి. మరి మీ స్థాయి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతమంది రెడీ అయ్యారు ఈ స్థాయిలో మిమ్మల్ని మీరు చూసుకోవడానికి?
ఐ విల్ హెల్ప్ యూ అవుట్. నేను హెల్ప్ చేస్తాను, మీరు ఈ స్థాయిలో ఉండాలి. కాబట్టి ఎవరిని బ్లేమ్ చేయొద్దు. నాకు వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు, ఏం చేసుకోలేదు. అన్ని గత జన్మ యాక్సెస్ చేస్తే పోయినసారి మీరు వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి వేసేసి ఉంటారు. టిట్ ఫర్ టాడ్ వస్తారు వాళ్ళు. మీరు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేసేసి ఉంటారు పోయిన జన్మలో. మరి రావాలి కదా, ఈ జన్మలో వస్తారు. వాళ్ళని ఎలా క్లీన్ చేసుకోవాలనేది కూడా మనం ఈ సెషన్స్ లో నేను నేర్పిస్తాను. హౌ మెనీ గాట్ ఇట్? అర్థమైందా? అమ్మలు కాస్తనే వచ్చింది కదా ఇవాళ. ఎస్, సాల్ట్ టెక్నిక్ నేను రేపు చేస్తానండి. ఎందుకంటే చాలా మంది ఇవాళ కొత్తగా వచ్చారు, వాళ్ళకి సాల్ట్ బాక్స్ ఏంటో అర్థం కావట్లేదు. గ్రూప్ లో అందరు పెడతారు సాల్ట్ బాక్స్. రేపు మార్నింగ్ 5 o'clock కి సాల్ట్ బాక్స్ అనేది స్టార్ట్ చేస్తాను. ఇప్పుడైతే మార్నింగ్ నుంచి మీరు ఏ ఎమోషన్ ని క్యారీ చేస్తున్నారో చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. కోపంగా ఉన్నారా, బాధగా ఉన్నారా, యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నారా, ఏం ఫీల్ అవుతున్నారు? పొద్దు నుంచి మీ మూడ్ ఎలా ఉంది? ఒకసారి టైప్ ఆన్ చేయండి. ఒక్కసారి టైప్ ఆన్ చేయండి. మీరు ఎలాగా ఉన్నారు? పొద్దు నుంచి మీరు ఎలాగ ఉన్నారు? హ్యాపీగా ఉన్నారా? కాన్ఫిడెంట్, గిల్టీ, ఏంటో నాకు చిరాకు ఉంది, యాంగ్జైటీగా ఉంది, ఏం ఫీల్ అవుతున్నారు? ఎస్, నాది ఇక్కడ పెట్టేసాను కదా. ఎస్, నౌ యూ కెన్ డూ ఇట్. చాట్ బాక్స్ ఇప్పుడు ఓపెన్ చేశాను, చెప్పండి. ఎంతమంది ఏం హ్యాపీ, ఎలా ఉన్నారు మార్నింగ్ నుంచి? మిక్స్డ్ వన్. ఓకే, డల్గా, కోపంగా, చిరాకు. దట్ ఈజ్ యువర్ లైఫ్ అండి. దట్ ఈజ్ యువర్ లైఫ్. మీ ఎమోషన్స్ బట్టే మీ జీవితం అనేది నడుస్తుంది. ఎంతమంది కాన్ఫిడెన్స్ అండ్ హ్యాపీగా ఉండడానికి నేను రెడీగా ఉన్నానని చేతులెత్తండి. నేను కాన్ఫిడెంట్గా ఉంటా, హ్యాపీగా ఉంటా, ప్రపంచం ఎట్లయినా మునిగిపోండి, నేను మాత్రం ఆనందంగా ఉంటానని ఎంతమంది ఉంటారు? అది స్వార్థం కాదండి, ఇట్ ఈస్ యువర్ బర్త్ రైట్. మీరు ఆనందంగా ఉండడానికి భూమి మీదకి వచ్చారు, అది మానేసి అన్ని పనులు చేస్తున్నారు. యూ షుడ్ బి హ్యాపీ, దట్ ఈస్ యువర్ బర్త్ రైట్. కానీ ప్రతి దానికి కూడా టెన్షన్ అయిపోతున్నారు. ఎందుకంటే ఎలా లూప్ చేసుకోవాలి, ఎలా బయటికి రావాలో తెలియటం లేదు. ఎస్, దట్స్ గుడ్. రేపు మళ్ళీ తెలుసుకుందాం. నేను రేపు అడుగుతాను. ఒకసారి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా ఉన్నారో మీరు గమనిస్తూ ఉండండి. మీ ఎమోషన్ ఏమైతే ఉందో నేను వాట్సాప్ గ్రూప్స్ యాక్టివ్ చేస్తాను, అప్పుడు మీరే చెప్పాలి. ఓకే, సో ఫర్ టుడే ఏం నేర్చుకున్నాం చెప్పండి ఇవాళ? మీరే చెప్పండి, ఏం నేర్చుకున్నాం ఇవాళ? రాసాము, వాటర్ గురించి తెలుసుకున్నాము, అంతేనా? ఫస్ట్ పాయింట్ ఏంటండి? వాటర్ గురించి తెలుసుకున్నారు, ముద్ర టెక్నిక్ గురించి తెలుసుకున్నారు. వంట చేసేటప్పుడు కానీ వాటర్ తాగేటప్పుడు కానీ మనం ఫోన్లు మాట్లాడకూడదు, పక్కన పెట్టేసేయాలి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏ ఎమోషన్ ఉందో అదే మీ జీవితం, నెక్స్ట్ రాబోయే జీవితం కూడా అదే. దాన్ని ఎలా మనం ట్రిగర్ చేసి ముందుకు వెళ్ళాలనేది నేను చెప్తాను. ఓకే, ఇంకా ఏంటి నేర్చుకున్నాం చెప్పండి? ఇంకేం నేర్చుకున్నాం? అసలు గుర్తులేవే. టుమారో సాల్ట్ బాక్స్ చేస్తాను. ఇవాళ చాలా మంది తీసుకున్నారు, మళ్ళీ రేపు అడుగుతారు కాబట్టి రికార్డింగ్ వస్తుందండి. రేపు నైట్ లోపల, రేపు మార్నింగ్ అన్నా వస్తుంది రికార్డింగ్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనము ప్రశాంతంగా మెడిటేషన్ చేద్దాం. ఎంతమంది మెడిటేషన్ చేస్తారు? యూ విల్ ఫీల్ వెరీ రిలాక్స్డ్. విల్ డూ మెడిటేషన్ అండ్ విల్ క్లోజ్. ఓకే, టుమారో యాజ్ యూజువల్ వీ విల్ డూ. మార్నింగే వస్తాను కాబట్టి వీ విల్ డూ ఇట్. ఎస్, మీరందరూ కూడా చాలా రిలాక్స్ గా కూర్చోండి. నేను ఏం చెప్తుంటానో అది మీరు చేస్తూ ఉండాలి. ఓకే, ఎస్, జస్ట్ రిలాక్స్. పిల్లలు కూడా కూర్చోవచ్చు, జస్ట్ రిలాక్స్. మీకు కుదిరితే వాటర్ తాగాలంటే వాటర్ తాగొచ్చు, తాగేసేయండి, వాటర్ తాగేసేయండి. రిలాక్స్. మీరు పడుకోవాలంటే పడుకోవచ్చు, అదర్వైజ్ బీ ఇన్ ద కంఫర్టబుల్ పొజిషన్. ఎస్, ఇప్పుడు నేను మీ లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ ని భూమాతకి ఇచ్చేద్దాం. భూమాత నుంచి పాజిటివ్ ఎనర్జీస్ ని మనం లోపలికి తీసుకుందాం. ఓకే, దట్ ఈస్ వాట్. ఏదైతే చెప్తూ ఉంటానో దాన్ని బట్టి మీరు చేస్తూ ఉండండి. ఓకే, ఎస్, గెట్ రెడీ.
జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. లోపల వైపు. ఇప్పుడు మీరు సౌండ్ హీలింగ్ అండ్ ఇన్నర్ జర్నీ. ఇప్పుడు మీరు సౌకర్యంగా కూర్చోండి లేదా మెల్లగా పడుకోండి. కళ్ళు మూసుకోండి. మీ దృష్టిని లోపల వైపు తిప్పండి. ఒక దీర్ఘంగా శ్వాసను తీసుకోండి. మెల్లగా వదిలేయండి. మరోసారి దీర్ఘంగా శ్వాస తీసుకోండి. మెల్లగా వదిలేయండి. ఇప్పుడు మీ శ్వాసను గమనించండి. గాలి లోపలికి వెళ్ళడం, బయటికి రావడం ఎలా జరుగుతుందో గమనించండి. ఎలాంటి బలవంతం చేయొద్దు, కేవలం గమనించండి. ప్రతి శ్వాసతో మీరు నెమ్మదిగా ప్రశాంతంగా మారుతూ ఉంటారు. మళ్ళీ ఒకసారి లోతుగా శ్వాస తీసుకోండి. గాలి పూర్తిగా లోపలికి పోనివ్వండి. వదిలేటప్పుడు ఒత్తిడిని, ఆలోచనలన్నీ బయటికి వదిలేయండి. ఇప్పుడు మీ దృష్టిని మీ పాదాలపైకి తీసుకెళ్ళండి. మీ పాదాల నుండి నేలలోకి బలమైన వేర్లు పెరుగుతున్నట్లు ఊహించండి. ఆ వేర్లు భూమిలో లోతుగా వెళ్ళి మిమ్మల్ని బలంగా నెట్టి పట్టుకున్నట్లు అనుభవించండి. మన మాతృభూమి మనకు బలం ఇస్తుంది, స్థిరత ఇస్తుంది. ప్రతి శ్వాసతో మీరు భూమి నుండి శుద్ధమైన శక్తిని లోపలికి తీసుకుంటున్నారు. ఆ శక్తి మీ పాదాల నుండి పైకి వస్తూ కాళ్ళు, శరీరంలో అంతటా వ్యాపిస్తోంది. శ్వాస వదిలే ప్రతిసారి మీలోని భయం, ఒత్తిడిని, గందరగోళం అన్నీ భూమిలోకి వదిలేస్తున్నారు. మళ్ళీ శ్వాస తీసుకోండి. మీ పాదాల నుండి పై వరకు కాళ్ళు, శరీరం అంతటా వ్యాపిస్తోంది. ప్రతి శ్వాస వదిలే ప్రతి శ్వాస మీలోని భయం, ఒత్తిడి, గందరగోళం అన్నీ కూడా భూమిలోకి వదిలేస్తున్నారు. మీరు మరింత నిశ్చలంగా, నెమ్మదిగా, స్థిరంగా మారుతున్నట్లు అనుభవించండి. ఇప్పుడు మీ చుట్టూ ఉన్న పరిసరాలను గమనించండి. గాలి మీ చర్మాన్ని తాకడాన్ని, చుట్టూ ఉన్న శబ్దాలను, మీ శ్వాస ధ్వనిని వినండి. ఈ క్షణంలో మీరు పూర్తిగా ఉండడానికి అనుమతించండి. ఈ క్షణంలో మీరు పూర్తిగా ఉండడానికి అనుమతించండి. ఇప్పటికే మీరు చాలా సురక్షితంగా ఉన్నారు.
ఇప్పటికే మీరు చాలా సురక్షితంగా ఉన్నారు. లోపలికి శ్వాస తీసుకుంటూ మదిలో ఇలా చెప్పుకోండి, నేను భద్రంగా ఉన్నాను, నేను ప్రస్తుత క్షణంలో ఉన్నాను, నేను భద్రంగా ఉన్నాను, నేను ప్రస్తుత క్షణంలో ఉన్నాను. బయటికి శ్వాస వదిలేటప్పుడు చెప్పుకోండి, నేను వదులుతున్నాను, నేను విశ్వసిస్తున్నాను, నేను వదులుతున్నాను, నేను విశ్వసిస్తున్నాను. ఇప్పుడు మెల్లిగా మీ శరీరానికి తిరిగి శ్రద్ధనివ్వండి. మీ కింద ఉన్న నేల ఆధారాన్ని అనుభవించండి. మీ కింద ఉన్న నేల స్పర్శని గమనించండి. ఇప్పుడు మెల్లగా మీ కళ్ళు తెరుచుకోండి. ఈ స్థిరతను, ప్రశాంతతను మీరు రోజు మొత్తం తీసుకెళ్ళండి. మీరు ప్రశాంతంగా ఉన్నారు, మీరు బలంగా ఉన్నారు, మీరు భూమితో బలమైన అనుబంధంతో ఉన్నారు. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ. థ్యాంక్ యూ. Just close your eyes. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Keep your hands on your eyes and open your eyes. How you feel? Relaxed? ఏమనిపిస్తుందో మీరు ఒకసారి చాట్ బాక్స్ లో మెన్షన్ చేయొచ్చు. మీకు ఏమనిపిస్తే అదే పెట్టండి. వాట్ ఎవర్ యూ ఫీల్ జస్ట్ ఎక్స్ప్రెస్ చేయడం కూడా రావాలి. ఓకే, మీ లోపల మీరే పెట్టుకోకూడదు. వాట్ ఎవర్ మేబీ యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. గుడ్. ఎవరైనా మాట్లాడతారా? ఒక ఇద్దరికి ఇస్తాను, తర్వాత మనం వైండ్ అప్ చేద్దాం. టుమారో కంపల్సరీ మీరు సాల్వ్, అందరికి అనౌన్స్ మళ్ళీ చేస్తానండి. గుర్తుపెట్టుకొని, చాలా మంది కొత్త వాళ్ళు ఇప్పుడు వచ్చారు. మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ అడుగుతారు నన్ను. కాబట్టి టుడే మీరు అందరూ కల్లుప్పు కదా, నేను నా దగ్గర ఆటా ఉంది మేడం, చిన్నది ఉంటాయంటే మేము ఒప్పుకోము. ఓకే, మీ దగ్గర రాక్ సాల్ట్ అనేది ఉండాలి, కల్లుప్పు ఉండాలి. అండ్ ఒక బాక్స్ ఇంతమైన, ఇప్పుడు చూడండి నాది ఈ బాక్స్ అనుకోండి. ఓకే, ఫర్ 11 days. ఇలాగా మీరు ప్లాస్టిక్ తీసుకోండి, స్టీల్ తీసుకోవద్దు, అది ఉప్పు తినేస్తుంది. కాబట్టి ఇంతమైన సైజులో ప్లాస్టిక్ బాక్స్ తీసుకోండి. అండ్ సాల్ట్, కల్లుప్పు ఏవైతే ఉన్నాయో మన దగ్గర ఇంట్లో దొరుకుతుంది కదా కల్లుప్పు, అది మీరు తీసుకోండి. అండ్ ఒక వాటర్ బాటిల్, ఇంతమైన వాటర్ బాటిల్ తెచ్చుకోండి. టుమారో ఇస్ ద టాస్క్. ఓకే, సో దట్స్ వాట్. అండ్ యాజ్ యూజువల్ గ్లాస్ ఆఫ్ వాటర్ తెచ్చుకుంటే రోజు వాటర్ అఫర్మేషన్ అనేది జరుగుతుంది. ఇది ప్రాక్టీస్ అండి, మీకు కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. ప్లస్ ఎవ్రీడే సాల్ట్ టెక్నిక్ అనేది 11 days చేస్తాం, 11 days చేస్తాం. కాబట్టి మీరు అందరూ కూడా డబ్బా కాస్త ఎక్కువనే తెచ్చుకోండి. ఓకే, ఎస్, ఒక ఇద్దరికి ఇస్తాను మాట్లాడడానికి ఛాన్స్. మిగతా వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు మేము ఒక 1/2 hour గ్రూప్ ఓపెన్ చేస్తాం. మీకు ఏ విధంగా అనిపించింది, మీరు ఏం నేర్చుకున్నారు, ఏదైనా మీరు వాయిస్ రికార్డో, మెసేజ్ అన్నా, వీడియో అన్నా ఇవ్వచ్చు. ఓకే, ఏంటి అమ్మలు ఎంతమంది చేతులు ఎత్తారేంటి? ఓకే, వెంకటేశం గారు అన్మ్యూట్ చేస్తున్నాను, ఇస్తారు. ఓకే, డివైన్ ఈవినింగ్ మ్యామ్. డివైన్ ఈవినింగ్ సార్. నాది నా అబుదాబి టూర్ వచ్చింది మేడం, అదే చెప్దామని మీకు. ఓ కంగ్రాచులేషన్స్ సార్,
ఎప్పుడు వెళ్తున్నారు టూర్ కి? రేపు వెళ్తున్నాను మేడం, అది చెప్దామని. మీ బ్లెస్సింగ్స్ కావాలి గ్రూప్ మెంబర్స్ అందరి అని. డెఫినెట్లీ సార్, మావి ఎప్పుడు విషెస్ మీకు ఉంటాయి. ఇది నాకు తెలిసి ఇది డ్రీమ్ ప్రాజెక్ట్ అనుకుంటాను. అవును అండ్ మేడం, అది రాశాను, అయిపోయింది. ఎస్, ఓకే, వెరీ గుడ్ సార్. కంగ్రాచులేషన్స్ ఫర్ యూ సార్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ, అండ్ థ్యాంక్ యూ. మీరు మాతో పాటు 1 year నుంచి ట్రావెల్ చేస్తున్నారు కదా, నాకు తెలిసి ఇప్పుడు లైఫ్ టైం లో కూడా, అంటే ఇంకా లైఫ్ టైం మాతోనే ఉన్నారు. ఫస్ట్ మీరు ఏమనుకున్నారు ఈ సెషన్ లోకి వచ్చేటప్పుడు? ఏమనుకున్నారు? వచ్చాక మీకు ఏమర్థమైంది? అంటే రాకముందు అందరి సెషన్స్ లాగా ఉందా? వచ్చాక మీకు ఏమనిపించిందో ఒక్కసారి చెప్పండి. స్టార్టింగ్ అయితే ఇట్లా మస్తు చెప్తారు అనుకున్నాం మేడం, ఏదో చెప్తుంటారు అయితే అనుకున్నాం. బట్ ఫస్ట్ ఫ్రీ క్లాస్ అంటే అటెండ్ అయ్యా మేడం. ఓకే, మంచిగా అనిపించిందని ఫస్ట్ 11 days ఫ్రీ అండి. మళ్ళీ 21 days ఉండే మేడం అప్పుడు ఫ్రీ మాకు. తర్వాత 11 days ఫీ బేస్ చేశాను. తర్వాత 1 year, తర్వాత లైఫ్ టైము, ఇట్లా ఏదంటే అది అయిపోతుంది మేడం. అయితే నెక్స్ట్ ఇయర్ది కూడా నేను ఒట్టిగా అనుకున్నాను, అది కూడా అయిపోయింది మేడం. నా టార్గెట్, నెక్స్ట్ ఇయర్ టార్గెట్ కూడా అయిపోయింది ఇప్పుడే. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. అంటే ఇంత ముందు లా ఆఫ్ అట్రాక్షన్ తెలియదు కదా, మరి తెలియదు, తెలిసాక తెలియదు. మీకు, తెలియక ముందు తెలిసాక మీరు మీ లైఫ్ లో ఏం చూసారు, ఏం గమనించారు మీరు? అంటే నాకు ఆశలు ఏం ఎక్కువ లేవు మేడం. నేను ఏది అనుకుంటే అది జరిగిపోతుంది మేడం. అంటే అత్యాశలు నేను ఏం కోరుకోలేదు ఎప్పుడు కూడా. నేను ఏది కావాలనుకుంటున్నా, సఫిషియంట్ లైఫ్, నేను హ్యాపీ ఉండాలంటే ఏమేమి కావాలో అన్నీ వచ్చేస్తాయి మేడం. ఏది ఉన్నా మనం క్రియేట్ చేసుకోవడం అంతే. అది ఏదో రావడం అని కాదు. నేను పోతున్నా, తీసుకుంటున్నా, వచ్చేస్తున్నా అంతేగాని దానికి అయ్యో అది ఎట్లా చేయాలనే ఆలోచన లేదు మేడం నాకు. లైఫ్ బికేమ్ ఈజీ. వెరీ గుడ్ సార్, కంగ్రాచులేషన్ సార్ ఫర్ యూర్ ట్రిప్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఎస్, కొత్త వాళ్ళు ఎవరున్నారు ఒక్కసారి? ఎస్, ఎంతమంది చేతులు ఎత్తారు? ఎవరికి ఇస్తే ఎవరు ఫీల్ అవుతారు? లేదు లేదు కదా. ఎస్, రాధా గారు, ఆ దాంట్లో ఎవరైతే ఫస్ట్ ఉన్నారో దాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఒక 5 తీసుకుంటాను. ఓకే, గన్ షార్ట్ గా, స్వీట్ అండ్ స్మూత్ గా చెప్పేసేయండి. రాధా గారు మాట్లాడండి మేడం. ఇలా రోజు ఏమి ఇవ్వనండి, ఇవాళ చాలా మంది వచ్చారు, ఒకసారి మాట్లాడదామనే ఇదిలో నేను అడుగుతున్నాను. అడ్మిట్ చేసుకోండి. రాధా గారు. రావటం లేదా మీకు? హారిక గారు ఎక్కడున్నారు మీరు? హారిక, అన్మ్యూట్ చేసుకోండి మేడం. అన్మ్యూట్ చేసుకోండి. హ్యాండ్ రైజ్ చేశారు. అందరు ఎక్కడో ఆన్ చేసేసుకుని వెళ్ళిపోయారా? ఓకే, ఫైన్. వసంత గారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్కారం అండి. నమస్తే అండి మేడం. నమస్కారం మేడం. ఏం చెప్పాలో నాకు తెలియదు. బాగుంది, మంచిగా అనిపిస్తుంది. మీ వీడియోలు చూసాము, చాలా వీడియోలు చూసి మాకు కూడా కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ తొలగించుకోవాలి, హ్యాపీగా ఉండాలని జాయిన్ అయ్యాను. వెరీ గుడ్, వెరీ గుడ్. యూ మేడ్ ఎ డెసిషన్ అండి. వెరీ గుడ్ మేడం, నాకు ఒకటి అర్థం కాలేదు. ఫస్ట్ లో వాటర్ ఇట్లా పెట్టి చేయమన్నారు కదా, అది కొద్దిగా అర్థం కాలేదు. మీరేం చేయాలంటే, రికార్డింగ్ ఒక అర్ధ గంట ఉంటే వెయిట్ చేస్తే రికార్డింగ్ వస్తుంది. ఇంచు రాసుకుంటే మీకు అప్పుడు అర్థమైపోతుంది. అట్లనా? వచ్చేస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే రికార్డింగ్ వచ్చేస్తుంది. అట్లనా? రేపటి నుంచి యూట్యూబ్ లైవ్ కి ఇచ్చేస్తానండి. ఇవాళ మాత్రమే రికార్డింగ్ జరుగుతుంది. రేపటి నుంచి యూట్యూబ్ లో లైవ్ లో ఆటోమేటిక్ వస్తుంది. ఓకే, ఎస్. శ్రీవల్లి దుగ్గిరాల అడ్మిట్ చేసుకోండి మేడం. హాయ్ మేడం, నమస్తే అండి. నమస్తే హార్టీ అండి. కంగ్రాచులేషన్స్ మేడం. ఫస్ట్ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సెషన్ చాలా బాగుంది మేడం. నేను హెల్త్ గురించి జాయిన్ అయ్యానండి. ఓకే, చాలా బాగుందండి. మీరు చెప్పినవన్నీ 1 by 1 ఫాలో అయ్యి 11 days నేర్చుకుంటానని గట్టిగా నమ్ముతున్నాను మేడం. షూర్ షూర్, వెరీ గుడ్ అండి. థ్యాంక్ వెరీ గుడ్.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ ఇంకొక ఇద్దరికి ఇచ్చేసి క్లోజ్ డౌన్ చేద్దాం మేడం. ఇట్స్ ఆల్రెడీ 9 అయిపోతుంది. విశాలి అప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా మాకు ఒక వీడియో తరపున ఒక వాయిస్, మీ మెసేజ్ ఏదన్నా బయటికి చెప్పడం అనేది అలవాటు చేసుకోండి. వాట్ ఎవర్ దట్ ఈస్ ద వే ఆఫ్ గ్రాటిట్యూడ్ చెప్పడం అనేది, అది రావాలి. మన అందరిలో ఒకటి మిస్ అవుతుంది, ఏంటి తెలుసా? ఎక్స్ప్రెస్ చేయడం, ఆ గ్రాటిట్యూడ్ ఒక వ్యక్తి పైన చూపించడం అనేది. గ్రాటిట్యూడ్ ఇస్ ద హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. మీరు ఎంత కృతజ్ఞత భావంతో ప్రతి వస్తువు మీద ఉంటారో అంత ఫ్రీక్వెన్సీలో ఉంటారు. అది నేను మీకు నేర్పిస్తున్నాను. అండ్ ఫేస్బుక్, ఒకసారి ఫేస్బుక్ గ్రూప్ లింక్ ఇవ్వండి, దాంట్లో యాక్టివిటీస్ జరుగుతాయండి. వెనస్డే అనేది గ్రాటిట్యూడ్ డే, అప్రిసియేషన్ డే, ఇలాగా మీకు ఏవైతే మీ లైఫ్ లో ఉన్నాయో అది చూపించడం అనేది ఇంపార్టెంట్. మాకు అంత ఫ్యామిలీ Okay, కదా, మనం అందరం కలిసి ముందుకెళ్ళాలి. ఓకే, ఎస్ విశాలి గారు చెప్పండి మ్యామ్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఫస్ట్ నా గురించి నేను చెప్పాలంటే, నా పేరు రాయపూడి విశాలి మేడం. నేను యాజ్ ఏ సింగిల్ పేరెంట్. సో నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనీ పరంగా కానివ్వండి, లైఫ్ పరంగా కానివ్వండి. హెల్త్ పరంగా అయితే ఐఎమ్ గుడ్. ఓకే, గుడ్ నాకు గుడ్. ఎటు తిరిగి లైఫ్ సెట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది Already లైఫ్ కాదు. మీరు ఇంకేం కంగారు పడాల్సింది ఏమీ లేదు. వి సపోర్ట్ యూ, అవర్ కమ్యూనిటీ విల్ సపోర్ట్ యూ. సింగిల్ పేరెంట్స్ ఉన్న వాళ్ళు అసలుకే ఏం లేదు. మేము ఫ్రంట్ ఎండ్ లో ఉండిపోతాం. వాట్ ఎవర్ మేబీ డెసిషన్ కానీ మీకు ఏదైనా కానీ వీ విల్ బి ఆన్ ది ఫ్రంట్ ఎండ్. ఓకే, డోంట్ వరీ. వాట్ ఎవర్ మేబీ వి రాక్ అండి. లైఫ్ ని ఎలా జీవించాలో ఇప్పుడు చూద్దాం. మీరు ఏం చూసారో, మీ లైఫ్ లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ పాస్ట్. రమ్య వన్స్ ఎంటర్ అయ్యాక చాలా అద్భుతంగా, లైఫ్ ఇస్ సో బ్యూటిఫుల్. మనము సోల్ లోపల భూమి మీదకి వచ్చింది, దాన్ని ఎంతో అద్భుతంగా ఎక్స్పీరియన్స్ తీసుకుంటుంది. మీరు 2 ఛాయిస్లు ఉన్నాయి. మీరు బాధగా ఉండి అలానే లైఫ్ ని లీడ్ చేస్తారా, లేదా మాతో పాటు ఉండి లైఫ్ ని ఎంజాయ్ చేయడం అనేది నేర్చుకుంటారా? ఎంజాయ్ ఇన్ ద సెన్స్ పీస్ ఆఫ్ మైండ్ తో ఉండడం, మనం ఏదైతే అవ్వాలో అది సాధించడం అనేది మేము చేపిస్తాం. మేమే ఫ్రంట్ ఎండ్ ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎస్ అమ్మలు, ఇంట్లో మీరు ఆనందంగా ఉంటే ఫ్యామిలీ అంతా ఆనందంగా ఉంటది. ఫస్ట్ మీరు ఆనందంగా ఉండాలి. ఆనందంగా ఉండడం మర్చిపోయారు. ఎప్పుడో కాలేజ్ డేస్ లో అప్పుడు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే బాధ్యతలు పెరిగిపోయినాయి, ప్రతిదాన్ని కూడా సప్రెషన్స్ లోకి తీసుకెళ్తున్నారు. కానీ అమ్మలు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఆనందంగా ఉంటే ఫ్యామిలీ అంతా హెల్తీగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటది. ఫస్ట్ మీరు అవ్వాలి. మీరు ఐడెంటిఫై చేయండి మీ ప్రాబ్లం ఏంటి. ఏదో చేయాలని సపరేషన్ లో కూర్చున్నారు, కానీ ఏదైనా చేయగలే శక్తి మీలో ఉంది, అది ఐడెంటిఫై చేసుకోవాలి. మీరు ఇంటి నుంచే ఏదైనా రూల్ అవుట్ చేయొచ్చు. అది నేనే ఎగ్జాంపుల్. నేను ఇంట్లో ఒక బెడ్రూమ్ లో కూర్చొని నేను ఇంతమంది కనెక్ట్ అవుతున్నాను అంటే, నేను ఒక మహిళనే. ఒకప్పుడు నా పర్స్ లో ఉన్న ఒక 100 రూపాయలతో ఇప్పుడు కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించేది ఒక మహిళనే. ఏదైనా చేయగలుగుతారు. ఎక్కడ నేను ట్యూన్ అయ్యానంటే నా మైండ్ తోనే నేను ట్యూన్ అయ్యాను. నా మైండ్ విద్యను నేను నేర్చుకున్నాను. నేను ప్రపంచంలో ప్రతి వ్యక్తికి నేను పరిచయంగా అయ్యాను. ఈ విద్య నేర్చుకోవాలి. 2 మార్గాలు మాత్రమే ఉన్నాయి. ఒకటి దేవుడు, మనం పూజించే దేవుడు నమ్మకంతో. ఇంకొకటి మనం సాక్షాత్ నడిచే దైవత్వం ఎవరైతే ఉన్నారో అది మనమే. అది ఎప్పుడైతే చేస్తారో మీలో శక్తి యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు ఏదైతే లా ఆఫ్ అట్రాక్షన్ కానీ ఓపెన్ ద్వారా మీరు ఎంతో మీ లోపల ఉన్న పొటెన్షియల్స్ రైజ్ అవుతాయి. ఇంకేమీ లేదు. ఇంకా ఈ సృష్టిలో ఈ 2 ఆప్షన్స్ తప్పించి ఏది లేదు. నేను ఎన్నో ఏమంటారు రీసెర్చ్లు చేసి నా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వీటి మీద రీసెర్చ్లు చేశాక తేలింది ఒకటే, ఎప్పుడైతే మేనిఫెస్టేషన్ నేర్చుకుంటామో మన చేతిలో ప్రపంచం ఉంటుందనేది నేను తెలుసుకున్నాను. మనకి ఏం లైఫ్ లో లేదా ఆనందంగా ఉండాలనే డెసిషన్ కూడా మన దగ్గరే ఉంది. ఎంతమంది బాధపడుతూనే ఉండాలనుకుంటున్నారు, లేదా ఎవరు నేను ఇది నేర్చుకొని
నా జీవితాన్ని నేనే మార్చుకునే శక్తి నాలో ఉందని ఎంతమంది నమ్ముతున్నారు? ఫస్ట్ ఆర్ సెకండ్ చాయిస్ ఎంతమంది? ఇది ప్రతి ఒక్కరికి తెలియాల్సిన విషయం. ఎన్ని రోజులు బాధపడతారు? అంత నాకే జరిగిపోయింది, ఏమి జరగలేదండి, అన్ని మీ ఊహలే. ఎవరైతే మిమ్మల్ని అన్నప్పుడు రెండు చాయిస్లు ఉంటాయి. బాధపడతారా, లేదా మనం దాంట్లో మన లోపలికి వెళ్ళి ఏది నిజమో దానికి ఎలా చేయాలని ముందుకెళ్తారా? అది కూడా రెండు చాయిస్లు ఉన్నాయి. ఒక బైక్ మీద వెళ్తున్నప్పుడు ఒక చిన్న యాక్సిడెంట్ కింద పడ్డారు, అయ్యో నాకే జరిగిందే, నాకే యాక్సిడెంట్ అయ్యిందే అని ఫీల్ అవుతారా? ఎంత అదృష్టం, చిన్న ఆనందపడతారా? రెండు చాయిస్ ఉన్నాయి. మరి ఫస్ట్ చాయిస్ ఉంటారా, సెకండ్ చాయిస్ ఉంటారా? అది కూడా మీ డెసిషన్ బట్టే. మీరు ఇక్కడ నుంచి ఏదో ఒక షాప్ కి వెళ్ళేటప్పుడు మధ్యలో చాలా డిస్టర్బెన్స్ వస్తా ఉంటాయి. ట్రాక్ తప్పుతారా, లేదా గమ్యాన్ని చేరతారా? గమ్యాన్ని చేరాలంటే ఏది లేదు, నేర్చుకుని ముందుకు పోతావు. నేను లేవులే, నా ఇల్లు ఫ్యాన్, ఇలా కుర్చీలో అలా ఉండిపోతారా కంఫర్ట్ జోన్ లో? ఎస్, కమ్ అవుట్ ఆఫ్ ది కంఫర్ట్ జోన్. ఇది ఓన్లీ డిస్కంఫర్ట్ లోనే. రండి, వచ్చి నేర్చుకోండి. అసలు ఏంటో నేర్చుకోండి 11 days. అండ్ ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో దయచేసి మీకు ఒకటే చెప్తున్నాను, ఎప్పుడైతే ఇవ్వగలిగే వ్యక్తి మైండ్ సెట్ ఉంటుందో అర్హత ఉంటుంది. మనకి ఇవ్వడం నేర్చుకోవాలి. అది నేను డబ్బులని చెప్పడం లేదు, ఒక మాట అయినా, ఒక విషయమైనా, ఏదైనా చేర్చేదానికైనా. ఇప్పుడు మీరు ఇది సెషన్ జరుగుతుంది అని ఒక మాట వెళ్తుందా, కానీ ఒక వ్యక్తి జరుగుతుంది. ఓకే, సో ఎంత అర్థమైంది? నా వాయిస్ క్లారిటీ లేదా? ఒక్క నిమిషం. వాయిస్ ఇప్పుడు క్లియర్ గా ఉంది. నేను కనిపించకపోను, బట్ వాయిస్ ఇస్ క్లియర్. లెట్ మీ నో. బ్రేక్ అవుతుందా? నెట్ స్లో ఉన్నట్టు ఉంది. మ్యామ్ మీరు మ్యూట్ లో ఉన్నారు మ్యామ్. ఓకే, సో ఇప్పుడు వినిపిస్తుంది అనుకుంటాను, ల్యాప్టాప్ నుంచి మాట్లాడుతున్నా. సో ఇది ఈ 11 రోజులు గమనించండి, నిజంగా ఉందా, నిజంగా ఇది నేర్చుకోవడం వల్ల మనకి హెల్ప్ అవుతుందా అంటే, నేను మాత్రం నా లైఫ్ లో ఒక్క నిమిషం. మహబూబ్ బాషా స్క్రీన్ మీది ఏంటో ప్రాబ్లం చెప్పండి సార్. మీరు ఏదైనా చెప్పాలంటే డైరెక్ట్ గా లైన్ లోకి రండి. మీది ఏదైతే ఇన్విటేషన్ ఉందో అది చూద్దాము. ఓకే, ఆల్ఫా సిటీ ఏ సిటీయో మీరు చెప్పాలి. ఫస్ట్ ఈయన రిమూవ్ చేయండి. అడ్మిన్స్ మీరు ఏం చేస్తున్నారు? ఫస్ట్ ఈయన తీసేయండి. ఓకే మ్యామ్.
ఏదన్నా అడ్వర్టైజ్మెంట్స్ ఇక్కడ చేశారంటే మీరు అలర్ట్ గా ఉండాలి. ఫస్ట్ యూ టేక్ అవుట్ హిమ్. అతని నెంబర్ ఏంటో చూసేసి సబ్మిట్ చేసేసేయండి. ఎస్, రైట్. ఓకే, సో నాకు తెలిసి టెక్నికల్ ఎర్రర్ ఉందండి. సో టుమారో మనం షార్ప్ గా 5 o'clock కి కలుద్దాము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. సాక్షాత్తు నడిచే దైవత్వం మనం. ఈ సృష్టిలో ఉన్న ప్రతి సంపదకి మనకు అర్హత ఉందండి. ఓకే, మీరు ఈ లైఫ్ లో ఏవేవి కావాలో ఎలా మేనిఫెస్ట్ చేయాలో ఈ 11 days మనం చూసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. హ్యాపీ నైట్ అండ్ సీ యూ టుమారో అట్ ది షార్ప్ 5 o'clock. థ్యాంక్ యూ ఎవ్రీవన్.